ద బుక్ ఆఫ్ మిర్దాద్. మిర్దాద్ అనేటువంటి ఒక నవల గురించి ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నాను. నేను చదివిన పుస్తకాలలో ది బెస్ట్ అని కొన్ని ఉంటే దాంట్లో ఫస్ట్ ఉండే పుస్తకం ద బుక్ ఆఫ్ మిర్దాద్. ద బుక్ ఆఫ్ మిర్దాద్ ఒకసారి చదివేసిన నేను అని అనుకునేటువంటి పుస్తకాల కోవలోకి రాదు. దాంట్లో డిస్కస్ చేయబడినటువంటి విషయాలు మన యొక్క నిజ జీవితంలో లేకపోతే మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నిత్యము ఆచరణలో పెట్టడానికి లేదంటే అభ్యాసం చేయడానికి అవసరమైనటువంటి పాయింట్స్ని ఆ బుక్లో ఇవ్వడం జరిగింది. ది బుక్ ఆఫ్ మిర్దాద్ రచయిత మైకల్ నైమీ. ఈయన లెబనాన్ దేశానికి చెందిన రచయిత. 1948లో ది బుక్ ఆఫ్ మిర్దాద్ అనే నవలను ఆయన రచించడం జరిగింది. అది అప్పుడు రిలీజ్ అయింది. ఆయన రచించినటువంటి రచనల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన నవల కూడా ది బుక్ ఆఫ్ మిర్దాద్గా మనం చెప్పవచ్చు. ఓషో ఏమంటాడంటే ది బుక్ ఆఫ్ మిర్దాద్ గురించి మాట్లాడుతూ, ది బుక్ ఆఫ్ మిర్దాద్ అనేది ఒక నవల అయ్యుండొచ్చు, కానీ దాంట్లో సూఫీయిజం, జెన్, తావో అండ్ బుద్ధిజం అండ్ భగవద్గీతకు సంబంధించినటువంటి అద్వైతం సంబంధించిన విషయాలన్నీ కూడా దాంట్లో ఉన్నాయి అని ఓషో చెప్పాడు. అంతేకాదు, ఆయనకు ఎన్లైటన్మెంట్ అయ్యేకంటే ముందు చివరిసారిగా ఆయన చదివినటువంటి పుస్తకము మిర్దాద్ అనే పుస్తకం అని ఓషో చెప్పడం జరిగింది. అది చదివిన తర్వాత ఆయన లోపల శూన్యత మరింత గాఢంగా మరింత లోతుగా వ్యాపించింది అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. ఓషో ఆయన చదివిన పుస్తకాల్లో ది బెస్ట్ బుక్గా ది బుక్ ఆఫ్ మిర్దాద్ను కోట్ చేయడం కూడా జరిగింది. బుక్ ఆఫ్ మిర్దాద్ అనేది ఒక ఆధ్యాత్మిక సాధన ఉన్న వాళ్ళకు, అన్వేషకులకు అది ఒక ప్రాక్టికల్ అప్లికేషన్ ఇచ్చేటువంటి ఒక గ్రంథంగా ఓషో చెప్పడం జరిగింది. ఎవరైతే ద బుక్ ఆఫ్ మిర్దాద్ని చదివి దాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు ఎన్లైటన్మెంట్కి దగ్గరగా ఉన్నారు అని కూడా ఓషో చెప్పడం జరిగింది. 99% చదివిన వాళ్ళలో అర్థం చేసుకోలేరు, 1%కి అర్థమవుతుంది. అది అర్థమైన వాళ్ళు ఎన్లైటన్మెంట్ దగ్గరలో ఉంటారు అని ఓషో చెప్పడం జరిగింది. అర్థం చేసుకోవడం అంటే దాంట్లో చెప్పిన విషయాలని ప్రాక్టీస్ చేయడం. దాంట్లో ఆయన ప్రధానంగా ప్రేమ, లేదంటే త్యాగము, మరి అదేవిధంగా అహంకారము, ఇలాంటి విషయాలపైన మాట్లాడతాడు ఆయన. శూన్యత, మరణము, ఇలాంటి విషయాల గురించి బుక్ ఆఫ్ మిర్దాద్లో గురువు ఆయన శిష్యులకు చెప్తూ ఉంటాడు. ఆ యొక్క బుక్ యొక్క మెయిన్ థీమ్ అద్వైతాన్ని బోధించడమే. ఒకే శక్తి నుంచి సమస్తము వచ్చింది అనేది ఆ బుక్లో ఉంటుంది. ఆయన చెప్పిన దానిలో మెయిన్గా అదే పాయింట్ పైన బేస్ చేసుకొని ఉంటుంది. బుక్ ఆఫ్ మిర్దాద్ కొంతమంది క్యారెక్టర్స్ని క్రియేట్ చేసి దానికి ఒక మాస్టర్ను ఒక అతను పెట్టి మైకల్ నైమీకి ఉన్నటువంటి ఆ యొక్క స్పిరిచువల్ విజన్, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి థాట్ ప్రాసెస్, ఆయనకు ఉన్నటువంటి అవగాహన, ఆయన ఏం చదివాడు, ఆయన అన్నిటినీ కలిపి
ఒక దగ్గర చేర్చినట్టుగా అనిపిస్తుంది అది. అంటే అన్ని ధర్మాల్లో ఉన్నది సత్యం ఒకటే ఉంటుంది, అది చెప్పేవాళ్ళు వేరు వేరు వ్యక్తులు అవ్వటం వలన అది వేరే వేరే విధంగా నేరేట్ చేస్తారు. వాళ్ళకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్సెస్ కూడా వేరువేరుగానే వస్తాయి. నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తే నాకు మధ్యలో తారసపడే విషయాలు వేరే ఉంటాయి. ఇప్పుడు వరంగల్ నుంచి వస్తే వేరే వస్తాయి. ఎండ్ ఆఫ్ ద డే హైదరాబాద్కి రీచ్ అవ్వాలి. ఆ విధంగా ఎక్స్పీరియన్సెస్ వేరు వేరుగానే ఉంటాయి. సత్యం ఒకటే డిస్కవర్ అవుతుంది ఎవరికైనా. ఆ విధంగా అన్ని ధర్మాలలో ఉన్నటువంటి ఆ యొక్క టీచింగ్స్ అన్నీ కూడా స్టడీ చేసి ఈ బుక్ ఆఫ్ మిర్దాతులో ఆయన ఒక దగ్గర ఇవ్వడం జరిగింది. ఆ పుస్తకము దాంట్లో ఇచ్చినటువంటి విషయాలన్నీ కూడా అర్థం చేసుకోవాలంటే దానికి ఎంతో ధ్యానస్థితి కావాలి. మెడిటేషన్ అనేది తెలియకుండా బుక్ ఆఫ్ మిర్దాత్ అనేది చదివితే జస్ట్ మనం సెంటెన్సెస్ మాత్రమే చదివినట్టుగా వస్తుంది, ఏదో పైన పైన మాత్రమే. అంటే బుక్ మొత్తం చదివినా కానీ మనకు అర్థమయ్యేది కేవలము 10 to 15% ఉంటుంది. దాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలంటే మాత్రం తప్పకుండా మెడిటేషన్ అనేది అతనికి ఉండాలి, ఆ వ్యక్తికి. అప్పుడు ఆయనకు ఉన్నటువంటి స్వీయ అనుభవంతో ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని రెండింటిని సమన్వయం చేసుకొని దాంట్లో చెప్పిన విషయాలను సరిగ్గా ఉంటబట్టించుకోవడానికి, సరిగ్గా అర్థం చేసుకోవడానికి, అవగాహన పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. బుక్ ఆఫ్ మిర్దాత్లో ఆయన డిస్కస్ చేసినటువంటి విషయాలను చూస్తే మొదట ఆయన ప్రేమ అని అంటాడు. భగవంతుడు ప్రేమ స్వరూపుడు అని మనం చదువుతాం అక్కడ. ఓషో చేయమన్నాడు, ప్రేమే భగవంతుడు అన్నాడు ఆయన. అంటే నిస్వార్థంగా ఏది మన నుంచి ఆశించకుండా మనకు ఇవ్వగలిగే వాళ్ళే మనకు దైవము. లేకపోతే ఏది ఆశించకుండా ఏమీ మనము పొందాలనుకోకుండా చేయగలిగేదే ప్రేమ అనేది దానిలో ఆయన చెప్పడం. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, సాధారణంగా మనం చూస్తే మన లైఫ్నే మనం చూస్తే మనము పుట్టి పెరిగి పెద్ద ఈ ప్రాసెస్ అంతా కూడా మనకు తినాలంటే తిండికి డబ్బు ఖర్చు అవుతుంది, లేదంటే బట్టలకు, స్కూల్స్కి, ఈ విధంగా ప్రతిదాన్ని ఏదైనా కోర్సు నేర్చుకోవాలన్నా ఈ విధంగా ప్రతిదానికి డబ్బు ఖర్చు అవుతుంది. కానీ మనకి లైఫ్ మనకు ఫ్రీగా వచ్చింది. అంటే 24 hours టైం కానీ, ఈ లైఫ్ కానీ, ఈ బాడీ, ఈ థింకింగ్, ఈ డైజెషన్ సిస్టమ్, మనం ఏదో ఫుడ్ తింటున్నాం, డైజెషన్ అవుతుంది, మనం చేస్తలేము. అది బాడీకి ఒక నాలెడ్జ్ ఉంది, దానంతా అదే చేసుకుంటుంది. అంటే టోటల్గా చూస్తే మనము ఈ లైఫ్ని మనం కొనుక్కోలేదు, లైఫ్ని నేచర్ ఇచ్చింది. ఎథిస్టులో నేచర్ అనుకుంటారు, సాధకులు పరమాత్మ ఇచ్చింది లైఫ్, మనం నుంచి ఏమో ఆశించకుండా. నిజానికి మన లైఫ్లో మనము ఏవైతే అనుభవిస్తున్నామో వాటన్నిటిని కూడా యాక్చువల్లీ ఇక్కడ నుంచి తయారు చేస్తాం కదా మనం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే మనం తినే ఫుడ్ సాయిల్ నుంచి వస్తుంది. తర్వాత మన వేసుకున్నటువంటి బట్టలు కానివ్వచ్చు, లేదంటే మనకు నడిపే బండ్లు కావచ్చు, లేదంటే మనం వాడేటువంటి మొబైల్స్, వీటన్నిటికీ కూడా సంబంధించినటువంటి మూలకాలు ఎర్త్లో నుంచి దొరుకుతాయి మనకు. అది సహజంగానే ఉంది అక్కడ. అయితే మనము వస్తు వినిమయ పద్ధతి నుంచి అడ్వాన్స్ అయిన తర్వాత వాళ్ళ పని చేస్తున్నారు కాబట్టి ఆ సర్వీస్ నేను పొందాలంటే నేను చేసేటువంటి పనిలో నుంచి నేను సంపాదించుకున్న కొంత డబ్బు వాళ్ళకి ఇచ్చి ఆ సర్వీస్ నేను, ఆ ఫెసిలిటీ నేను అవైల్ చేసుకోవాలి అనేది ఈ సిస్టమ్ వచ్చింది.
కాకపోతే యాక్చువల్లీ ఏంటిది, సృష్టి పరిణామంలో మొట్టమొదట మనీ అనేది లేదు. అంటే ఏదైతే ఉందో మన పరమాత్మ అన్నీ కూడా సదుపాయాలు ఆయన మనకు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండానే ఇచ్చిండు. మనకు నిద్ర అనేది వస్తుంది, ఎంత డబ్బు పెట్టి కొనుక్కోగలుగుతాం నిద్రని? ఏది ఆశించకుండా మన ఇచ్చేవాడే దేవుడు, లేకపోతే పరమాత్మ, నేచర్. అదొక పాయింట్. తర్వాత అహంకారం అంటే ఆ బుక్లో చర్చించిన విషయాలను నా దృష్టితో నేను చెప్తున్నాను. యాక్చువల్గా ఆయన చెప్పింది నేను చెప్తే నేను ఇప్పుడు ఎందుకు చేస్తాను? అహంకారం అనే దానిపైన మిర్దాత్ మాట్లాడితే నేను అర్థం చేసుకున్నది ఆయన చెప్పిన విషయాలలో. వాస్తవానికి టైం అనేది ఒక ఫ్లోలో వెళ్తుంటుంది. ఆ ఫ్లోలో మనము అప్పుడు అక్కడ ఆ టైంకి ఉండటం వలన కొన్ని మనం చేయగలుగుతాము, కొన్నిటి మనం కోల్పోతాము, కొన్ని విషయాలు కొన్ని జరగకూడని జరుగుతాయి, మనకు మంచి కూడా జరగవచ్చు. అంతా కూడా ఆ టైం ఫ్రేమ్లో ఉంటుంది అంతా. అంటే ఏదైతే జరగాలో అదంతా నేచర్ దాని ప్రాసెస్లో చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు దెబ్బ తగిలింది, మనం మెడిసిన్ వేసి వెంటనే గాయం ఏం మానిపోదు, అది దానికి ఒక టైం పడుతుంది, ఆ కోర్స్ ఉంటుంది, అది వాడుతుంటే తగ్గిపోతుంది. అది అంటే దానికి అదే సరి చేసుకుంటూ వస్తుంది లోపల నుంచి. ఇది ఒక ఉదాహరణగా చెప్పాలంటే, ఒక వ్యక్తి ఒక విలేజ్ నుంచి పట్టణానికి ప్రయాణం చేస్తుంటాడు. అతడు ప్రయాణం చేసే ఆ ప్రాసెస్లో ఆయనతో పాటు లగేజ్ ఉంటుంది, ఒక పెట్టి ఉంటుంది. ఆయన రైల్లోకి ఎక్కిన తర్వాత పెట్టి నెత్తిన పెట్టుకుని నిలబడతాడు, తర్వాత సంచి కూడా చేతుల్ని పట్టుకుని నిలబడతాడు. పక్కన ఉన్న వాళ్ళు అడిగితే పెట్టవచ్చు కదా, ఎందుకు బరువును నెత్తిన పెట్టుకుని నిలబడ్డు, ఆ చేతిలో బ్యాగ్ ఎందుకు అంటే, అంటే ట్రైన్లో ఇంతమంది ఉన్నారు, ఎంతమంది బరువుననే ట్రైన్ మోయగలుగుతుంది, అందుకే నా వజన్ నేనే మోస్తున్నా అని అంటాడు ఆయన. అంటే ఏమన్నా అర్థం ఉందా? ఈ మనిషి ట్రైన్లో ఉన్నప్పుడు ఆయన పైన లగేజ్ కూడా ట్రైనే భరిస్తుంది కదా. అంటే మనమంతా ఒక ఫ్లోలో ఉన్నాము, ఒక టైం ఫ్రేమ్లో ఉన్నాము. ఇక్కడ నేను చేస్తున్నా ఇది అనే యాక్చువల్ నేను అనేది లేదు. మెడిటేషన్ అనేది ద డెత్ ఆఫ్ ఓన్. నేను అనేది ఏం ఉండదు ఆడ, అంత ఎంటీ ఉంటుంది. ఒకటే ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీ డిఫరెంట్ ఫామ్స్లో మనకు అపియర్డ్ అవుతుంది మనకు. యాక్చువల్లీ మనం ఈ పునర్జన్మ సిద్ధాంతము ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ షార్ట్గా మనం చూస్తే, నేను చేస్తున్న ఈ లైఫ్ మనము ఇంటెన్షనల్గా మనం కోరుకుంటూ వచ్చింది కాదు. నేచర్ మనకున్నటువంటి ప్రారంభ కర్మలను బట్టి, మనకున్నటువంటి పుణ్యాలను బట్టి ప్రజెంట్ స్టేజ్ అనేది వస్తుంది. నేను తీసుకోనంటే కూడా కుదరదు, రావాల్సిందే. అందరికీ అన్ని లెసన్స్ రావాలి, అందరూ నేర్చుకోవాలి, అట్లా కూడా కుదరదు. ఆ ప్రాసెస్లో మనం వస్తాము. వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఎదురైనటువంటి లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని, వీటన్నిటిని మనము అనుభవం పొందుతూ, దాంట్లో నుంచి మనం నేర్చుకుంటూ, మనం ప్రోగ్రెస్ అవుతూ ముందుకు వెళ్తూ ఉంటాం. లైఫ్ మనం ఇంటెన్షన్ తీసుకున్నది కాదు. చావు కూడా సూసైడ్ గురించి కాదు, సూసైడ్ గురించి మళ్ళీ మాట్లాడుతున్నాం. చావు కూడా తనకు తానే వస్తుంది. పుట్టినప్పుడు మామూలుగా ఎంతో ఫీట్, 2 feet 3 feet 1 feet ఉంటారు. 1 feet ఉంటారు ఎవరైనా, ఇంచుమించు అంతే ఉంటారు. అంత పుట్టిన ఈ దేహము అంటే 1 kg 2 kg ఎంత ఉంటారు, పెద్ద భారీ కాయం అవుతుంది. మనం అనుకుంటే చేస్తాం దీన్ని. సరే, బాడీ షేప్లోకి తీసుకురావడం అనుకోవడం వేరే.
తర్వాత మనము శైశవము, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, అవసాన దశ, ఈ విధంగా ఉంటాయి స్టేజెస్. అవన్నీ స్టేజ్లు మనం కోరుకుంటే రావు, సహజంగా జరుగుతుంది. అంటే ఇదంతా టైం ఫ్లో ఇది అని చెప్తాడు మిర్దాద్. మిర్దాద్ అనే దాన్ని టైటిల్గా పెట్టి నేను తెలుసుకున్న నాలెడ్జే చెప్తున్నా. తర్వాత టైం అనే దాని గురించి చెప్తాడు ఆయన మళ్ళీ థాట్లో. టైం అనే దాని గురించి చూస్తే టైం అనేది యాక్చువల్లీ అదంతా ఒక ఇల్యూషన్. సృష్టి అంతా కూడా శూన్యమే ఉంది, టైం అనేది జస్ట్ ఒక సర్కిల్ అనే ఉందని అంటాడు మిర్దాద్. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే భూత, భవిష్యత్, వర్తమాన కాలాలని మనము 3 కాలాలుగా విభజించినాము. అట్లా చూస్తాం మనం. భూతకాలం గతించిపోయేది, భవిష్యత్తు రాబోయేది, వర్తమానం ప్రస్తుతం ఉన్నది. వాస్తవానికి భూతకాలం అంటే పాస్ట్ అనేది అది జస్ట్ ఒక మెమొరీగానే ఉంది. యాక్చువల్లీ అది ఎగ్జిస్ట్ అయ్యి లేదు, అది ఎక్కడా ఎగ్జిస్ట్ అయ్యి లేదు. ఫ్యూచర్ అనేది అది జస్ట్ మన థాట్స్లోనే ఉంటుంది. అది థాట్స్లో మీన్స్ మన యొక్క ఆశలు, లేకపోతే మన డిజైర్స్, దాని వల్ల ఒక ఎగ్జైట్మెంట్, లేకపోతే మనకు ఒక ఇమాజినేషన్, ఊహల్లో మాత్రమే ఉంటుంది ఫ్యూచర్. అది ఇంకా రియాలిటీలోకి రాలేదు, మేనిఫెస్ట్ కాలేదు. ఒకవేళ రేపు అనేది రావాల్సి వచ్చినా అది టుడేగానే వస్తుంది. కాబట్టి యాక్చువల్గా 2 ఇల్యూజన్స్ అంటాడు ఆయన. నిజానికి ఉన్నది ప్రజెంట్ ఒకటే. ఈ ప్రజెంట్ అనేది శాశ్వతంగా ఉంటుంది అంటాడు మళ్ళీ. ప్రజెంట్ అనేది శాశ్వతంగా ఎట్లుంటుంది? నేను పుట్టిన, పెరిగిన, పెద్దగైనా, ముసలిగైనా, చచ్చిపోయినా శాశ్వతంగా ఉందా? శాశ్వతంగా ఉంటుంది. ఇది కొద్దిగా మెడిటేషన్ టచ్ ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది. చేస్తే ఎవరికైనా తెలుస్తుంది. ఎవరు పైన చూడపర్లేదు, సాధనంలో పనులు సమకూరు ధరలు. ఎవడు ఏది పట్టుకుంటే మనకు అదే దొరుకుతుంది. ఏది పట్టుకోవాలనుకుంటే అది దొరుకుతుంది. ఇక్కడ ఏంటంటే ఇదంతా ట్రాష్, ఇది అనుకున్న వాళ్ళు మెడిటేషన్ చేయాలి. ఫస్ట్ కూర్చోవాలి. నేనేదో వయసు అయిపోలేదు, నాకు నేను 70 సంవత్సరాలు లేవు, నేను ఫిజికల్గా, మెంటల్గా అన్ని రకాల కరెక్ట్గానే ఉన్నా, బాగా చదువుకున్నా, నేను అన్ని పనులు సరిగ్గానే చక్కబెట్టుకుంటున్నా. యాక్చువల్లీ ఈ యొక్క ప్రజెంట్ అనేది శాశ్వతంగా ఉంటుంది అనేది ఎట్లా చెప్పవచ్చు అంటే, ఇప్పుడు చనిపోయిన తర్వాత శ్మశానానికి వెళ్ళి ఆ వ్యక్తిని అక్కడ కూర్చడమో లేకపోతే దహనం చేయడమో చేస్తాం. తర్వాత మనం రిటర్న్ వస్తాం. మనమేంటి అంత్యక్రియలకు అటెండ్ అయ్యి రిటర్న్ వచ్చేస్తున్నా నేను అని మనము అనుకుని వస్తాం. నిజానికి చనిపోయిన వ్యక్తి కూడా అంత్యక్రియలకు అటెండ్ అయ్యి ఆయన అక్కడి నుంచి ఫర్దర్ వేరే జర్నీలోకి వెళ్తాడు. ఆయన కూడా ప్రయాణమే, రిటర్న్ జర్నీ చేస్తాడు. ఆయన ఉన్నటువంటి సంచిత ప్రారంభ కర్మలను బట్టి అది ఇప్పుడు వెళ్తాడా, రేపు వెళ్తాడా, అంత డీటెయిల్ పోదలుచుకోలేదు. అది ఆయన కూడా వీడుకోలేదు. మనము ఎట్లయితే ఆన్ బాడీ వెళ్ళొస్తున్నామో, అందుకనే ఎవరు కూడా నేను చేస్తాను అనుకోరు. ఎవరో చనిపోయారో అలా పెట్టేసి వచ్చినాం మేము, నేను చావలేదు, నేనున్నా అని అనుకుంటాం. యాక్చువల్ చనిపోయిన ఆయన కూడా జరిగేది అదే. అంటే ఆయన కూడా ప్రజెంట్ ఉంది, ఆయన కూడా ప్రజెంట్ ఎక్కడ వెళ్తుండదు. ఆ ప్రజెంట్ అనేది ఎటర్నల్గా ఉంటుంది. ఇక ఇప్పుడు చెప్పే మాట్లాడే ఈ సందర్భంలో ఈ అంశం పైన నేను ఈ విధంగా చెప్తున్నాను. 4th పాయింట్ శూన్యం పైన మాట్లాడతాను. అంటే నేను సమ్మరీ చెప్తున్నాను. దాంట్లో ఉన్నటువంటి టోటల్ సబ్జెక్ట్ని పాయింట్స్ వైజ్గా డివైడ్ చేసి చెప్తున్నాను. శూన్యం గురించి మాట్లాడతాడు. నిజానికి ఉన్నదంతా శూన్యమే. మధ్య మధ్యలో అక్కడక్కడ ఆబ్జెక్ట్స్ అంటే ఎర్త్ కానీ, ప్లానెట్స్ కానీ, స్టార్స్ కానీ ఉన్నాయి. యాక్చువల్లీ అవన్నీ ఉన్నాయి శూన్యంలోనే ఉన్నాయి. శూన్యం అనేది అనంతంగా ఉంటుంది, అదే శాశ్వతంగా ఉంటుంది.
ఇది ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, ఫిజికల్ మేనిఫెస్టేషన్ ఏదైతే అవుతుందో దాన్ని డిస్ట్రక్షన్ కూడా అయిపోతుంది. అంటే ఒక సర్టెన్ ఫ్రేమ్ వరకే, ఒక సర్టెన్ టైం ఫ్రేమ్లోనే మాత్రమే ఆ యొక్క ఫిజికల్ యొక్క మేనిఫెస్టేషన్ అనేది నిలబడుతుంది. తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్, మళ్ళీ అది శూన్యంగానే వెళ్ళిపోతుంది. అది మన లైఫ్లో మనం తిరిగి చూసుకుంటే కూడా మనకి ఈ విషయం తెలుస్తుంది. అంతకుముందు కట్టిన ఇల్లు ఇప్పుడు ఉండదు, ఒక సడన్ టైం తర్వాత వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ బాడీ ఉంది, కొన్ని రోజుల తర్వాత ఈ బాడీ కూడా పోతుంది. మట్టిలో నుంచి వచ్చిందంతా కూడా మట్టిలోకి వెళ్ళిపోతుంది. అలౌకికం నుంచి వచ్చింది మళ్ళీ తిరిగి ప్రయాణం అక్కడికే అవుతుంది. అయితే కాన్షియస్నెస్ అనేది అది ఒక ఫామ్ కాదు, అది ఆబ్జెక్ట్ కాదు. నాకు ఇక్కడ చల్లగా అనిపించింది, అది కాన్షియస్నెస్. నాకు స్పృహ తెలిసింది అది, కానీ స్పృహకు ఒక అది ఆబ్జెక్టివ్గా చూడలేము, దాన్ని ఆబ్జెక్టివ్గా చూడలేము. ఇప్పుడు మనం సిటీస్ చూసినాం కొన్ని, కాలక్రమేణా ఆ సిటీస్ అన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోయినాయి. అవి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎంటీ అయిపోతాయి. అవి ఎన్నో కింగ్స్ ఫోర్ట్స్ చూసినాం, ఎన్నో రాజులు చక్రవర్తులు అంతా కాలగర్భంలో కలిసిపోతాయి. టైంలో అన్నీ శూన్యమైపోతాయి, అన్నీ మళ్ళీ శూన్యంలో కలిసిపోతాయి. టైం అనేది యాక్చువల్లీ వీటన్నిటిని ఈట్ చేస్తుంటుంది, తింటుంటుంది. ఇది యాక్చువల్లీ టైం అనేది తినేస్తుంటుంది. ఇప్పుడు ఈ క్షణం కూడా టైం తినేస్తుంది అది, అంటే నా టైం వెళ్ళిపోతుంది. గౌతమ బుద్ధుడు దగ్గర ఏం చెప్పారంటే, ఆహారము ఆయన చాలా మితంగా తినేటోడు. ఆయన ఎట్లయినా క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన ఏం చెప్తారంటే, ఒక తండ్రి తన కుమారుని యొక్క దేహంలో ఉన్న మాంసాన్ని తినాలంటే బతకడానికి ఏ విధంగా తింటాడు ఆయన? అసలు తినాలనే అనిపించదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో తినాలనిపిస్తే ఎట్లా ఆయన బతకడానికే తింటాడు ఆయన. దానిపైన ఎట్లాంటి జీవ చాపల్యం అనేది ఉండదు. ఆ విధంగా నేను తీసుకుంటానని ఆయన అనేవాడు. అంటే హోల్ కాస్మోస్ అంతా ఒకటే ఎనర్జీ, అది దాన్ని అదే క్రియేట్ చేసుకుని దాన్ని అదే అది అవుతుంది. అది సో ఆ రకంగా భౌతికంగా మనం చూసేటువంటి ఏ రూపము కానీ ఏ ఫామ్స్ కానీ ఏది కూడా శాశ్వతంగా ఉండదు. సాక్షాత్తు పరమాత్మ కూడా హ్యూమన్ బాడీలోకి వచ్చినప్పుడు ఆయన కూడా మృత్యు తప్పదు. అంటే ఏది కూడా ఇక్కడ శాశ్వతంగా నిలబడదు. అంత పర్మనెంట్గా ఎటర్నల్గా ఉండేది కేవలం శూన్యమే. ఏం లేనప్పుడు కూడా ఉండేది శూన్యం. అందుకే గౌతమ బుద్ధుడు ఏం తెలుసుకున్నాడు? ఆయన జీవితాన్ని చూస్తే శూన్యం తెలుసుకున్నాడు. ఆయన శూన్యము, పరిశూన్యము, మహాపరిశూన్యము, దాని గురించి తెలుసుకున్నాడు. ఆయన శూన్యంలో నుంచి అన్ని మేనిఫెస్టేషన్ అవుతాయి, మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ శూన్యంలోనే కలిసిపోతాయి. పర్మనెంట్గా ఎటర్నల్గా ఎప్పటికీ ఇదే ఉంటుంది, అదే శాశ్వతమైనది. దాంట్లో నుంచి కాన్షియస్నెస్, ఇది లైఫ్, ఇదంతా వస్తుంది. ఆ తర్వాత పాయింట్ చూస్తే, ఎవరు కూడా వేరొకరిని బ్లైండ్గా ఫాలో అవ్వద్దు. యాక్చువల్లీ బుద్ధాస్ టీచింగ్ కూడా ఇదే ఉంది. నేను చెప్పినని మీరు దానిపైన బ్లైండ్గా బిలీవ్ చేసే అవసరం లేదు అంటాడు బుద్ధుడు. మీరు దాన్ని సాధన చేసి మీ అనుభవంలోకి, మీ యొక్క రియల్ టైం ఎక్స్పీరియన్స్లోకి ఏమొస్తుందో దాన్నే నమ్మండి అంటాడు గౌతమ బుద్ధ.
గుడ్డిగా ఎవరిని కూడా అనుసరించడం కానీ అనుకరించడం కానీ చేయొద్దు. విషయాలు తెలుసుకోవాలి. దాన్ని మనం సాధనలో పెట్టినప్పుడు, దాన్ని మనం అభ్యాసం చేసినప్పుడు మన యొక్క అనుభవంలోకి ఏది వస్తుందో అది మాత్రమే మన ట్రూత్. బుద్ధుడు ఏది తెలుసుకున్నాడో అది ఆయన సత్యం, మనం ఏం తెలుసుకుంటాం అది మన సత్యం. సత్యం ఎవరికి వారికి తెలుసుకోవాల్సి ఉంటుంది, ట్రూత్ అనేది. సో బ్లైండ్ బిలీఫ్కి ఆధ్యాత్మిక మార్గంలో, ద స్పిరిచువల్ పాత్లో దానికి ఎలాంటి స్థానం లేదు. బిలీఫ్ అనే సిస్టమే రాదు ఆధ్యాత్మికతలో. నిజమైన ఆధ్యాత్మికత, నిజమైనది అబద్ధమైనది ఉండదు, ఒకటే ఉంటుంది. దాంట్లో బ్లైండ్ బిలీఫ్ అనేది ఉండదు, ట్రస్ట్ ఉంటుంది, బిలీఫ్ అనేది ఉండదు. సో విషయాలను మనం నేర్చుకోవడము, తెలుసుకోవడము, దాన్ని ఆచరణలో పెట్టడం, అది మనకు ఏ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ని, నాలెడ్జ్ని, టీచింగ్ ఇస్తుందో దాన్ని అవగాహనలోకి తీసుకొని ముందుకెళ్ళడం. ద బుక్ ఆఫ్ మిర్దాద్ ఒక దగ్గర చెప్తాడు, అనుసరించడము అనుకరించడము రెండు వేరు వేరు యాక్షన్. అనుకరించడము అంటే ముందులో ఎట్లా చేస్తే వెనుకున్నోడు అట్లనే చేయాలి, అనుకరణ అంటారు దాన్ని. కాపీయింగ్. అనుసరించడము అనేది మళ్ళీ వేరే డైమెన్షన్. అది అనుసరించడం అంటే ఒక వ్యక్తి ఒక విషయాన్ని చెప్తాడు, దాన్ని ముందర ఉన్న వ్యక్తి దాన్ని అర్థం చేసుకొని ఆ మార్గంలో అతడు ప్రయాణం చేస్తాడు. దాన్ని అనుసరించడం అంటారు. ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు సత్యాన్ని తెలుసుకోవడానికి ఏ విధంగా అయితే ప్రయత్నం చేసిండో అది ఆ విధంగా నేను కూడా తెలుసుకోవాలని నేను అనుకుంటే నేను ఆయన మార్గంలో వెళ్తా, దాన్ని అనుసరించడం అంటారు. ఆయన ఒక మార్గం వెళ్ళింది కదా, ఒక పాత్రలో అట్లా వెళ్తే దాన్ని అనుసరించడం అవుతుంది. మరి అదేవిధంగా శిష్యులు ఒక దగ్గర అడుగుతారు, ఇన్ని విపరీతాలు ఎందుకు, ఇన్ని ద్వంద్వాలు ఎందుకు, ఇంత ఇండిఫరెన్సెస్ ఎందుకు అని అంటారు ఒక దగ్గర. దానికి ఆయన ఏం చెప్పారంటే, అట్లా ఇండిఫరెన్స్గా ఉండడం అంటే, ఇండిఫరెన్స్ అంటే భేదభావం చూపించడం కాదు, వేరువేరుగా ఉండడంలోనే దాంట్లో ఒక చైతన్యం ఉంది, దాంట్లోనే ఒక శక్తి, దాంట్లో ఒక ఐక్యత ఉంది అంటాడు ఆయన. ఉదాహరణ చెప్తూ, మనిషికి ఉన్నటువంటి చేతికి ఉన్నటువంటి వేళ్ళల్లో అన్నీ వేరే వేరేగా ఉండటం వల్లనే అతడు పిడికిలు బిగించినప్పుడు దానికి ఒక శక్తి వస్తుంది, లేదా ఏదైనా పనులను చేసుకోవడానికి, ఏదైనా సాధించడానికి కూడా చేయనేది అనుభవం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఉండడంలోనే సృష్టి యొక్క సౌందర్యం దాగి ఉంది అని అంటాడు ఆయన. సత్యం అనేది ఎవరికి వాళ్ళే తెలుసుకోవాల్సింది. బ్లైండ్ బిలీఫ్ కానీ ఫాలోవర్షిప్ కానీ చేయొద్దు, అవసరం లేదంటాడు ఆయన. విషయాలు తెలుసుకో, నువ్వు ప్రాక్టీస్ చేసుకో, అంతేగాని ఆయన అట్లా వెళ్ళిండు కాబట్టి యాసిడ్గా అనుకరించడం అనేది ఎప్పుడైనా సరే అగాధంలోనే ముంచుతుంది అది. సో బ్లైండ్ బిలీఫ్ అనేది ఎంత మాత్రము ఆధ్యాత్మిక మార్గంలో పనికి రాదు. బ్లైండ్ ఫాలోవర్షిప్ అనేది కూడా ఏమి ఉండదు. మాస్టర్స్ క్రియేట్ మాస్టర్స్, డిసైపుల్ క్రియేట్స్ డిసైపుల్స్. గురువులనే తయారు చేస్తాడు. ఒక గురువు ఎప్పుడు కూడా రియల్ మాస్టర్ ఆయన మీద డిపెండ్ అయ్యేటట్టు ఎదురోళ్ళను పెట్టాడు. ఆయన అన్ని విషయాలు నేర్పించేస్తాడు. ఆయన చేతులు ఎప్పుడు ఎంటీ ఉంటాయి, ఆయన దగ్గర ఆయన కోసం ఏం దాచుకోడు. ఆయనకు ఒకటి తెలుసు, ఒకటి చెప్తాడు. నెక్స్ట్ పాయింట్, ఫియర్. మాస్టర్ మిర్దాద్ మాట్లాడుతూ భయం అనే దాని గురించి ప్రస్తావిస్తాడు. భయం అనేది దాన్ని చాలా చక్కగా విశ్లేషణ చేస్తాడు ఆయన. భయము అనేది మనకు ఒక అజ్ఞానం వల్ల ఉంటుంది. అంటే రియాలిటీ మనకు తెలియనప్పుడు అక్కడ భయం కలగడానికి ఒక అవకాశం ఉంది. తలపెడక దయ్యం ఉందంట అని నాకు చెప్తే అది నేను నిజంగానే ఉందేమో
అని నేను వెళ్ళి చూడకుండా ఇక్కడ నాకు నేనే అనుకుంటే అక్కడ భయం ఎగ్జిస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. లేదు అక్కడ ఉందో లేదో నేనే తెలుసుకుంటా, పోయి చూడవలసిందే అని చెప్పి నేను అక్కడికి వెళ్తే అది ఉందో లేదు అంటే అజ్ఞానం. అంటే నేను వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఉందో లేదో తర్వాత పాయింట్. కానీ అజ్ఞానం అంటే ఒక ఇగ్నోరెన్స్లో ఇక అదే ఆలోచనలు ఉండొచ్చు అనేదాన్ని మనం నమ్మి ఆ విధంగా వరి అవ్వడానికి చాలా వరకు చూస్తుంటాం ఇట్లా. అయితే మరి ఇది ఎందుకు వస్తుంది భయం? భయం అనేది ప్రధానంగా అటాచ్మెంట్స్ వల్ల వస్తుంది. అటాచ్మెంట్ అనేది బాడీలీ అటాచ్మెంట్ కావచ్చు, చనిపోతున్నాము అంటే చావు అనే దానికి సంబంధించి భయం వస్తుంది. మిగతాలో ఫియర్ అనే దాన్ని డెత్ అనే పర్స్పెక్టివ్నే మాట్లాడాడు. యాక్చువల్లీ డెత్ అనే దాంట్లో ఆయన మాట్లాడినట్టు దాన్ని కొంచెం వైడ్ యాంగిల్లో చూస్తే మానసిక శాస్త్రవేత్తలు దాన్ని ప్రయోగం చేసినప్పుడు మనిషి చావుకు భయపడడం అనేది 6వ స్థానంలో ఉంది. మొట్టమొదటి మనిషి భయపడేది చావు కాదు, 10 మందిలోకి వెళ్ళి మాట్లాడాలి, 10 మంది ముందుకెళ్ళి మాట్లాడటం అనే పాయింట్ మీదనే మనుషులు ఎక్కువ భయపడతారు. చావు అనేది 6th ప్లేస్లో ఉంది. కానీ చావు అనేది కూడా ఒక భయమే కాబట్టి బాడీతో ఉన్న అటాచ్మెంట్ వల్ల చావు అంటే భయం వస్తుంది. అదే కాకుండా మనకు ఉన్నటువంటి డబ్బు, ఇల్లు, లేకపోతే కొంతమందికి నేము, అదే గౌరవ మర్యాదలు, లేకపోతే వీటిలో ఏమన్నా ఇవి పోతాయేమో అనే దానిపైన కూడా వీళ్ళకి భయం అనేది ఉంటుంది. నిజానికి ఇక్కడ మనము అటాచ్మెంట్ పెట్టుకోవాల్సింది ఏమి ఉండదు. అవన్నీ కూడా ఒక నేచర్ డ్యూ కోర్స్లో మనకు ఇప్పుడు ఏవేవైతే దొరకాలో అవన్నీ మనకు నేచర్లో వచ్చినాయి. ఇవన్నీ మనిషి చేసింది ఏం లేదా అంటే మనకు ఉపనిషత్తులోనే ఇక్కడ ఉంది, మహాకారణ కారణస్య అని చెప్పేసి ఉంటుంది ఒక దగ్గర. అది ఈశ్వరుని గురించి కోట్ చేస్తుంది. ఇప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది, నేను ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నా అంటే ఎందుకు వచ్చింది? ఇది దాని రూట్లోకి వెళ్తాను. పలానా దానికోసం వచ్చింది, ఆ పలానాది ఎందుకు వచ్చింది, అది ఇంకెందుకో వచ్చింది. ఇట్లా దాన్ని డీప్ రూటెడ్గా చూస్తే అక్కడ ఆయన రీజన్ అయి ఉంటాడు అనేది దీని మీనింగ్. మనము ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో ఇవన్నీ ఇన్వెన్షన్స్ మనిషి చేయొచ్చు. మనిషికి ఆ యొక్క ఆలోచన లేకపోతే ఆ ప్రేరణ అనేది నేచర్ నుంచి లేకపోతే ఆ యొక్క పరిస్థితుల నుంచి అవన్నీ ఎవరు క్రియేట్ చేస్తారు? బుద్ధుడు ఆయనంతటా ఆయననే వెళ్ళిపోయినా ఆయన కొన్ని పరిస్థితులు క్రియేట్ అయినాయి అక్కడ. ఏమా పరిస్థితులు? ఆయన ఒక వృద్ధుని చూస్తాడు. అప్పటివరకు ఆయన వృద్ధాప్యం అంటే తెలియదు. ఆయన లైఫ్ని ముందే ప్రిడిక్ట్ చేయబడినట్టుగానే ఆయన యువకుడు అయిన తర్వాత భార్య బిడ్డను వదిలిపెట్టేసి రాజ్యాన్ని పరిత్యజించి సత్యాన్వేషణ వెళ్ళిపోతాడు అనేది ఒక ప్రిడిక్షన్ ఉంటుంది. అందుకని వాళ్ళ తండ్రి అయిన శుద్ధోదనుడు ఆయనకు ఇట్లాంటి అంటే వైరాగ్యాన్ని కలిగించే విషయాలన్నిటి నుంచి కూడా ఆయనను వంచితుడుగా పెడతాడు. ఆయనకున్న పుత్రవాత్సల్యంతో ఆయన అడుగుతాడు, నేను కూడా వృద్ధుని అవుతానా అంటే నువ్వు కూడా అవుతావు. కొంచెం దూరం పోయిన తర్వాత ఒక వ్యాధిగ్రస్తుని చూస్తాడు. అదే ఎందుకు ఆయన అట్లా తగ్గుతున్నాడు, ఆయనకు ఆరోగ్యం బాగలేదు, అరే నాకు కూడా అట్లా రానికి ఛాన్స్ ఉందా అంటే అప్పటివరకు ఆయనకు అనారోగ్యం అంటే కూడా తెలియదు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక శవాన్ని దాన సంస్కారాల కోసం అని తీసుకెళ్తుంటే ఒక ఊరేగింపు వెళ్తుంది. ఏంటిది అది? శుద్ధోదనుడు ఎంతకాలం వయసులో ఉంటాడు, ఆయన వయసు అయిపోయిన తర్వాత మళ్ళీ యువరాజు ఈయన చేయాలి కదా, ఏదో ఒక రోజున తెలుసుకుంటాడు. అది ఈయన యువరాజు పట్టాభిషేకం అయ్యేకంటే ముందు రాజ్యాన్ని సందర్శించి వస్తానని వస్తాడు. ఈయన రథసారథిని చిన్న అనేటువంటి తీసుకొని
అరే ఏమైంది అని అంటే, ఆయన చనిపోయిండు, వాళ్ళందరూ అందుకే ఏడుస్తున్నారు. ఎంత మళ్ళీ రాడు అంటే, రాడు, ఆయన చనిపోయిండు, ఇంకెక్కడ వస్తాడు? అరే నేను కూడా చనిపోతున్నా ఒకరోజు. అవును చనిపోతావు, చావు అనేది ప్రకృతి ధర్మము, అందరూ చనిపోవాల్సింది, పుట్టిన ప్రతి ఒక్కరికి చావు వస్తుంది, ఎవరికైనా తెలుసు కదా ఇది. రథసారథి దానికి చెప్పడానికి దానికి పెద్ద గురువుగా ఉన్నా, హిమాలయం నుంచి వచ్చిన ఆయన రథసారథి చెప్తాడు అది. ఇంకొంచెం దూరం పోయిన తర్వాత ఒక సన్యాసిని చూస్తాడు ఆయన. ఆయన అంత ఆనందంగా ఉన్నాడు అంటే ఆయనకి వరల్డ్లీ అటాచ్మెంట్స్ ఏం లేవు, ఆయన సత్యాన్వేషణలో వెళ్తున్నాడు. బహుశా అది కారణమే ఉండొచ్చు ఆయన సంతోషానికి అని చెప్పేసి చిన్నాడు అంటాడు. ఈయన రథం దిగి ఆయన దగ్గర మాట్లాడతాడు. ఏమైనా నువ్వు చాలా ఆనందంగా అనిపిస్తున్నావు, ఏంటిది నీ లక్ష్యం అంటే, నేను సత్యాన్ని తెలుసుకోనికి అని చెప్పి వెళ్తున్నా నా మార్గంలో. మరి తెలుసుకున్నావు అంటే, లేదు తెలుసుకోలేదు, కానీ తప్పకుండా ఏదో ఒకరు తెలుసుకుంటాననే విశ్వాసం ఉంది అని, అందుకు నేను ఆనందంగా ఉన్నాను అంటాడు ఆయన. అప్పుడు ఆయన అర్థమైపోతుంది, ఓహో తెలుసుకోవాల్సింది ఇది, చేయవలసిన పని ఇది, ఇప్పటికీ చాలా టైం వేస్ట్ అయిపోయింది, అసలైన తెలుసుకోకుండా అనవసరమైన విషయాల్లో మునిగి తేలుతూ సమయాన్ని అంతా వృధా చేసుకున్నాను నేను. ఇంకా ఎంత మాత్రం నేను దీన్ని సహించలేను, భరించలేను అంటే. ఆయన ఎందుకు వచ్చింది ఇదంతా అంటే, సమయం అంత శక్తివంతమైందా? మనిషిని పుడతాడు, పెరుగుతాడు, మళ్ళీ చచ్చిపోతాడు. టైం అనేది ఎందుకు అంత శక్తివంతంగా ఉంది? మనిషి ఎందుకు ఇంత దుర్బలుడుగా ఉన్నాడు? అసలు ఏంటి దీని రహస్యం తెలుసుకోవాలనుకున్నాడు ఆయన. అందరు గురువుల దగ్గర తిరిగింది 500 సంవత్సరాలు, సుమారు 550 మంది గురువులు. అలరక అలముడు అనేట ఆయన దాంట్లో ఒకడు, ఉద్దక రామభద్రుడు, తర్వాత మహాకశ్యపుడు, ఆయన దగ్గర కూడా వెళ్తాడు ఈయన. అంటే కొంతమంది మెయిన్ ఆ టైంలో వీళ్ళు అరిహంత పొజిషన్ పెట్టుకుని వీళ్ళు పెద్ద గురువులుగా చిల్లమని అయిన వాళ్ళు. అరిహంత్ కోరికలను అదుపులో పెట్టుకున్నాడు అనేటి వాళ్ళే గురువులుగా ఉన్న టైంలో ఈయన టాప్ మోస్ట్ వచ్చేసిండు ద బుద్ధ. ఎంతమంది హరిహంతులు ఎన్ని జన్మలు ఎత్తితే ఎంత సాధన చేసి బుద్ధ అవుతాడు. దేవదత్తుని తల్లి అంటది, అరే మూర్ఖుడా, నువ్వు ఇదంతా ఇడిచిపెట్టు, ఆయన పట్ల వైరం పెట్టుకోకు, ఆయనకు శరణాగతిగా, యుగ యుగాలకు ఒక్కడు వస్తారు బుద్ధుడుగా, ఆయనకు నువ్వు శరణాగతి, ఆయన సంఘంలో చేరు అని చెప్తున్నాను. సో ఇక్కడ మనం దీనికి స్టిక్ ఆన్ అయితే సబ్జెక్ట్కి, ఫియర్ అనే దానికి యాక్చువల్లీ దాని ఎగ్జిస్టెన్స్ లేదు. మనకున్న అటాచ్మెంటే దుఃఖానికి కారణం అవుతుంది. అన్నీ పోయేటివి ఎక్కడ పోతాయి, మళ్ళీ ఏది ఎక్కడికి పోదు, అన్నీ ఇక్కడనే ఉంటాయి. మళ్ళీ ఇది కూడా చూడండి, మనం శూన్యాన్ని అవగాహన చేసుకున్నప్పుడు ఏదైతే మనం అవగాహన చేసుకుంటామో అదే మనం అయిపోతాం. ఆధ్యాత్మిక పరిభాషలో అని చెప్పేది ఏవైతే దాంట్లో కలిసిపోయినాయో దాంట్లో నుంచి మళ్ళీ మేనిఫెస్టేషన్ అవుతాయి అవి. కాబట్టి ఏది ఎక్కడికి పోదు, అన్నీ అప్పుడు అన్నీ అక్కడనే ఉంటాయి. అవి అవన్నీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే థింగ్స్ అనేటివి ఎక్కువ ఎక్కడ పోవు. గౌతమ్ బుద్ధ ఆ కాన్షియస్నెస్ ఉంటుంది, ఎక్కడ పోతుంది ఆ కాన్షియస్నెస్? బాడీ అనేది పోతుంది, ఆ ఫామ్ అనేది కొద్ది రోజుల కోసం ఇస్తారు కదా. ఓషో అనే కాన్షియస్నెస్ ఉంటుంది. అన్ని కాన్షియస్నెసెస్ మనకున్నటువంటి ఫ్రీక్వెన్సీని బట్టి, మనకున్న అర్హతను బట్టి మనకు వాళ్ళ సంపర్కంలోకి వస్తారు. ఏది ఎక్కడ పోదు. గీతలు అదే చెప్పింది కదా, నయనం చిన్నంతే శస్త్రాన్ని నయనం దాహతి పావక నచైనంతి ఏది ఎంత్యాప నా శోషతి మారుతా. ఏది ఎప్పుడు ఎక్కడ పోదు. చావడం చంపడం అనేది లేదు. తీసుకో గాంధీవం ఎత్తు చెయ్యి యుద్ధం అని అన్నాడు కదా ఆయన. వాళ్ళకు దాంట్లో ఈ లైఫ్ మోయలేకపోతారు వాళ్ళు. ఆ అధర్మంతో, ఆ అజ్ఞానంతో వాళ్ళని చంపే ఆ బాడీస్ నుంచి రిలీఫ్ అవుతారు. వాళ్ళు జ్ఞానంలోకి వస్తలేరు, వాళ్ళు ధర్మ మార్గంలోకి వస్తలేరు, చంపేసే వాళ్ళు అర్జున అలా అంటాడు ఆయన. 7th పాయింట్ ఇక్కడనే కన్క్లూడ్ అయిపోతుంది స్టోరీ. క్వశ్చనింగ్ ద్వారా నాలెడ్జ్ తెలుసుకోవాలంటాడు ఆయన. ఇదిగా బ్లైండ్ బిలీఫ్ ఉండొద్దు అనేది ఓకే, అంతకుముందు చెప్పిన పాయింట్. 5th పాయింట్ తర్వాత 6th పాయింట్లో మనం ఫియర్ అనేది గురించి చూసినాం. 7th పాయింట్ చూస్తే
క్వశ్చనింగ్ అనేది ఉండాలంటాడు ఆయన. ఈ క్వశ్చనింగ్ అనేది అంటే నేను అనేది ఇక్కడ రెండు ఉంటాయి. విపరీతం అనేది ఉంటుంది, అది పనికి రాదు. అది వాడిని నాశనం చేస్తుంది. సరి అయినటువంటిది అనేది క్వశ్చనింగ్ అనేది సరి అయిన విధంగా ఉండాలి. గ్రౌండింగ్ అంటే ఇప్పుడు ఏముందో మనం దానికి సంబంధించినది ఉండాలి. ఇప్పుడు ఒక గురువు దగ్గరికి వెళ్ళి నువ్వు ఏదో ప్రాపంచికమైన వారిని అడిగితే ఆయన దాన్ని అన్నీ వదిలిపెట్టేసి ఉంటాడు. ఆయన దాని గురించి ఏం చెప్తాడు? ఆయన అడుగుచ్చు అట్లాంటి. గీతలో కూడా శ్లోకం ఉంటుంది కదా, పత్రం పుష్పం ఫలం తోయం అని. అంటే మనం అంటే సర్వీస్ చేసి మనకు ఉన్నటువంటి డౌట్స్ని గురువు దగ్గర సవినయంగా అడగాలనేది ఉంటుంది. అంటే క్వశ్చనింగ్ అనేది వచ్చినప్పుడే మనకు అక్కడ ఒక అండర్స్టాండింగ్, ఒక నాలెడ్జ్, ఒక అడ్వాన్స్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. క్వశ్చనింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ క్వశ్చనింగ్ అనేది నువ్వు ఎక్స్టర్నల్గా అడుగుతావా, ఇంటర్నల్గా అడుగుతావా అనేది ఆ యొక్క వ్యక్తి యొక్క జన్మ సంస్కారాన్ని బట్టి ఉంటుంది. మనం బయట చూస్తాము 4 రోజులు మెడిటేషన్ చేస్తే ఇక 40 క్వశ్చన్లు మనం అడుగుతాం. ఆయన ఒక క్వశ్చన్, ఈయన ఒక క్వశ్చన్, అట్లా బయట నుంచి వచ్చే ఆన్సర్స్. క్వశ్చన్ ఏమో నీకు లోపలికి వెళ్ళి వస్తుందా, దాని ఆన్సర్ ఏమో మనం బయట నుంచి అడుగుతామా? అది ఎప్పుడు తృప్తి చెందాలి? అది మనం ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఎవరి సత్యము వాళ్ళకే ట్రూత్. అది చెప్పే వాళ్ళందరూ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తారు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని బట్టి మనము ఒక అవగాహన పెంచుకోవడానికి. అది క్వశ్చన్స్ మనం బయట నుంచి ఆల్ క్వశ్చన్స్ ఆర్ ఫాల్స్, అన్రియల్ అంటాడు క్వశ్చన్, ఎక్సెప్ట్ ద సైలెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ట్రూత్ అంటాడు ఆయన. మళ్ళీ ఆయన మాట్లాడినంత ఎవరు మాట్లాడాలి. అందుకని ఆయన వీడియోస్ కంటే ముందు కూడా వస్తుంది సైలెన్స్ షేర్డ్ ఇన్ వర్డ్స్ అని వస్తుంది. అందుకని మాట్లాడేటప్పుడు పాజెస్ ఎక్కిస్తుంటాడు. ఒక వర్డ్ మాట్లాడతాడు, గ్యాప్ వస్తుంది. ఆయన బాడీని వేకేట్ చేసి అంటే శరీరాన్ని త్యజించే ముందర ఇంకా గ్యాప్స్ చాలా ఎక్కువ వచ్చేవి. అవి అంటే మనం ఎక్స్టర్నల్గా మనుషులను అడిగి తెలుసుకుంటే మనకు ప్రాపంచికమైన వాటిని ఓకే, కానీ ఆధ్యాత్మిక మార్గంలో మనం బాహ్యంగా ప్రశ్నలు అడిగి దాని ద్వారా జ్ఞానం సంపాదించడం అనేది అది మన లోపల ఉన్న అంధకారం మనకు తెలుస్తుంది. మనకు చావు అంటే భయం కావచ్చు, లేకపోతే అవమానం అనే భయం ఉంటుంది. అవమానం అంటే ఉండదు. మరి అవమానం పొందమని చెప్తలేము మనం. అటాచ్మెంట్, దానికి భయపడే అవసరం లేదు. మన వల్ల పొరపాట్లు జరుగుతాయి. మనుషులము హ్యూమన్ లైఫ్లో ఉన్నాము, మన ద్వారా మంచి చెడు జరుగుతాయి. జరిగిన దాన్ని నువ్వు ఏ విధంగా అర్థం చేసుకోవడం, మిస్టేక్ను ఒప్పుకొని ముందుకు మూవ్ ఆన్ అవుతామా, జరిగిందాన్ని ఏడ్చుకుని నాన్నే కూర్చుంటాము నాకు అట్లా జరుగుతుందా అని. అంటే కృష్ణుడు కూడా జరాసంధుని చేతుల్లో ఓడిపోయాడు కదా. కాలయవనుడు నచికేతుడు స్టోర్ ఉంటారు కదా, కాలయవనుడు ఆయన వెనుక పరిగెడితే ఈయన కూడా పరిగెత్తాడు అని చూసి. ఆయన చంపడం, ఆయనకి అమరత్వం అనే వరం ఉంటుంది. కాలయవనుడు పరిగెడుతుంటే ముందుకు వెళ్తూ ఉంటాడు. ఆయన అవమానము ధర్మం ఉందా లేదా మన లోపల, అది చూసుకోవాలి. ట్రూత్, మనం చేస్తున్న పనులు సరిగ్గా ఉన్నాయా లేదా, మన లోపల ధర్మం ఉందా లేదా. నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే, నా భార్య బిడ్డ బాగుంటే చాలు, సొసైటీ ఏదేమైపోతే ఏమవుతుంది. ఎన్నోసార్లు చూసిన ఏదో తింటారు వీళ్ళు సిటీస్ టౌన్స్లో, దాన్ని తీసి అక్కడ పడేస్తారు. ఆయన ఇంట్లో ఉండొద్దు, అది బయట పడేస్తున్నాడు. సో సొసైటీ అనేది కూడా ఒక ఇల్లు అంటే వసుదైవ కుటుంబకం అన్నారు. నీ ఇంట్లో ఉండడానికి యోగ్యం కాదు, ఆ ఇంట్లో ఉండడానికి ఎట్లా యోగ్యంగా ఉంటుంది? అది నీలాగనే వాళ్ళని అనుకోలేమా మనం? నా ఆకలి వేరు, నీ ఆకలి వేరా అనేది కడుపు ఆకలి గురించి. ఆకలి ఎవరికైనా ఆకలి, ఆహారం ఎవరికైనా ఆహారమే కదా.
ఈ పరివర్తన రావాలంటే ఆధ్యాత్మిక సాధన తప్పితే వేరే మార్గం లేదు. మాటల ద్వారా ఎవ్వరూ మారరు. నేను అన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ ఏదో ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ అనేది అందరూ చేయవలసిందే అని చెప్పడమే నాకు. ఎవరు ఎక్కడ ఎట్లా ఉన్నారో అట్లనే ఉండొచ్చు, ఏం ఇబ్బంది లేదు. ఏదో దేంట్లో ఉన్నోళ్ళు దాంట్లోనే గట్టిగా పట్టి చేయాలి, స్ట్రెంగ్త్ తోటి చేయాలి. అల్కగా మీద చేస్తాను నేను తెలుసుకుంటా అంటే కాదు. పూర్తి తాకత్ మొత్తం శక్తి పెట్టాలి దానికి. శరీరము ఎవ్వరము ఈ యొక్క శక్తి ఉన్నది కేవలం బాహ్యమైన వస్తువులుగా అర్జన కోసమే కాదు, ధనార్జన కోసము లేకపోతే నా పేరుని సంపాదించడానికి కాదు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా సంపాదించాలి. బాడీ కొన్ని రోజులు నిలుస్తుంది, పోతుంది, ఏడిపోతుంది ఇది. అందుకని క్వశ్చనింగ్ అనేది ఇంపార్టెంట్ అంటాడు మహర్షి శ్రీ రమణ్. ఏం చెప్తాడు? హూ ఆర్ యూ అంటాడు ఆయన. ఎవరు నువ్వు? ఆయన దగ్గర క్వశ్చన్ ఆయన సహజంగా అదే అడుగుతుంది. ఎవరు నువ్వు అంటే నా పేరు ఫలానా ప్రవీణ్, లేకపోతే ఫలానా ఉదయ్. అరే బాబు, నేను నువ్వు ఎవరు అని అడుగుతున్నా, నీ పేరు అడుగుతలేను. నేను ఫలానా బాలమణి పెంటయ్య వాళ్ళ కొడుకుని, లేకపోతే మాది ఫలానా ఊరు. అరే నువ్వు ఎవరు కొడుకు, నీది ఏ ఊరు అని అడగలేను నేను, నువ్వు ఎవరు? మహర్షి అంత కన్ఫ్యూజ్ చేస్తాడు ఈయన. ఏమడుగుతున్నావు? ఎవరు నేను ఒక డాక్టర్ని, నీ వృత్తి అడగలేను నేను, నువ్వు ఎవరు అని అడుగుతున్నా. వాస్తవానికి ఇన్ డీప్ ఇంకా 7th 8th ఇట్లా వెళ్తే యాక్చువల్లీ నేను ఆత్మను అనడానికి కూడా ఏం లేదా. ఉన్నదంతా మూల చైతన్యం ఒకటే ఉంటుంది. వీటన్నిటికీ మెయిన్ ఏదైతే ఉందో అది ఒకటే ఉంది. ఇంకా వేరే ఇన్ని రకాల ఆత్మలు ఇన్ని లేవు యాక్చువల్లీ. అంటే ఆయన ఆన్సర్ నేను ఆత్మను అని చెప్పాలంటాడు ఆయన. ఇక్కడ నువ్వు ఇండివిజువల్గా దాన్ని నువ్వు ఐడెంటిఫై చేసినప్పుడు అది ఓకే, కానీ యూనివర్సల్ ట్రూత్ కూడా అది కాదు. ఉన్నదంతా కంబైన్డ్ కాన్షియస్నెస్ ఒకటే ఉంది. గీతలో కృష్ణుడు చెప్తాడు ఒక దగ్గర, ప్రపంచంలో ఒక్కరు దుఃఖంగా ఉన్న సమస్త మానవాళికి ఆ దుఃఖాన్ని అనుభవించవలసిందే అంటాడు ఆయన. ఒక్కరు సుఖాన్ని అనుభవించినా ఆ సుఖము సమస్త మానవాళికి చెందుతుంది అని అంటాడు ఆయన. అంతా ఒక్కటే అంటాడు ఆయన. ఎన్ని వేల సంవత్సరాల క్రితమే వచ్చిన వాళ్ళకి ఇన్ని విషయాలు తెలుసు అంటే మైండ్ తిరిగిపోతుంది అసలు. ఈ రోజుకి మనకు తెలియదు, ఇంకా మనం డార్క్నెస్లో ఉన్నాం, ఇగ్నోరెన్స్లో ఉన్నాం. అప్పుడే చెప్పింది ఆయన, ఇదంతా ఉంది. అందుకే ఎవరికి బ్రహ్మర్షి పత్రిజీ గారు ఏదో కోట్ చేస్తున్నాడు ఆయన, ముక్తిని అభిలాషించడానికి ముక్తే దొరుకుతుంది, బంధాన్ని అభిలాషించడానికి బంధమే దొరుకుతుందని ఏదో ఒక శ్లోకంలాగా ఉండే చెప్తున్నాడు ఆయన. సో ఆ రకంగా క్వశ్చనింగ్ అనేది ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్స్కి బయట నుంచి ఆన్సర్స్ సరే స్టార్టింగ్ స్టేజ్లో ఒక రూట్ తెలుసుకోవాలి, ఒక ప్రాసెస్ తెలుసుకోవాలి. కాబట్టి ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేదే అడగాలి. కానీ ఆన్సర్ మనంగా తెలుసుకున్న ఆన్సరే మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. కానీ మన ముందులో అడిగిన తెలుసుకున్నటువంటి ఆన్సర్ నా లోపల ఉన్నటువంటి ఆ చీకటిని ఏ విధంగా పారదొలుగుతుంది, అది పారద్రోలడానికి అవకాశం ఎంత మాత్రం లేదు. అది సాధ్యమయ్యే పని కాదు అది. సో ద బుక్ ఆఫ్ మిర్దార్ గురించి మాట్లాడితే ఎన్నో ఉంటాయి ఇంకా దాంట్లో. అది ఒక మిస్టిక్ బుక్. అది ఒక తత్వవేత్తల ఏమంటారు, ఒక యోగులు, ఒక అన్వేషకులు అర్థం చేసుకునే బుక్. అది చాలా టాప్ లెవెల్ బుక్. అది ఏదో ఓషో దానికి కవర్ పేజ్ చెప్పిండు లేకపోతే అని కాదు. అది యాక్చువల్లీ దానికి అంత డెప్త్ ఉంది. అందులో పాటించవలసినవి, సాధన చేయాల్సిన విషయాలు, సాధన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి అంశాలు అంటే ఇవే ఆ విషయాలు. ఈ 7 పాయింట్స్. దుఃఖం ఎక్కడ ఉంటుంది, ఇంకా దుఃఖం ఉండడానికి ఛాన్స్ ఎక్కడ ఉంది. కానీ ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒకటి చెప్తుంటా, ముందర ఉన్నోళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి మానసిక స్థితిని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి, వాళ్ళకున్న అవగాహన బట్టి మళ్ళీ విషయాలు మారిపోతుంటాయి అర్థం చేసుకోవడంలో. అందుకని
మెడిటేషన్ అనేది ఫౌండేషన్ ఉంటేనే విషయాలు అర్థమవుతాయి. యాస్టిస్గా వెళ్ళాలి అంటే అందుకే గౌతమ్ బుద్ధుడి దగ్గరికి ఎవడని వెళ్తే ఏదైనా అడిగితే ఫస్ట్ ఎప్పుడైనా సార్ సరే కూర్చో కొంచెం మెడిటేషన్ చేయంటాడు ఆయన. ఫస్ట్ మెడిటేషన్, తర్వాత ఆన్సర్స్. ప్రస్తుతానికి ఇంతే. థ్యాంక్ యూ. నమస్తే.